ఫిబ్రవరి 21వ తేదీ నాడు శనివారం నాడు రాముని యొక్క పట్టాభిషేకము, రాముల యొక్క కళ్యాణము మన గ్రామంలో నిర్వహించుకుందాం రంగరంగ వైభవంగా. గ్రామంలో పండగ వాతావరణం ఉండాలి, అందరూ బంధువులు రావాలి. ఆ రోజు శనివారము, పిల్లలు స్కూళ్ళకు వెళ్ళకూడదు, సెలవు మనకు మనమే ప్రకటించుకోవాలి. ప్రతి ఇంటి యందు రంగవల్లులు ఉండాలి, ప్రతి ఇంటి మీద జెండాలు ఉండాలి, ప్రతి ఇంటికి తోరణాలు కట్టాలి. అలా చేస్తారా లేదా? చేస్తాం గురువు. అలా చేస్తారంటే మీరు చేస్తారు, ఏం లాభం? అందరితో అందరితో చేయించాలి. అలా అయితేనే మీకు ఇది పొడిగించడం పడింది. మీరు అనుమతిస్తే శివరాత్రి రోజు కూడా 9 గంటలకు ప్రవచనాన్ని ప్రారంభం చేసుకుందాం. 12 గంటల దాకా చెప్పుకుందాం. శివరాత్రి ఎలాగో జాగరణే కదా, ఆ జాగరణ రామాయణ ప్రవచనంగా గడుపుకుందాం. శివరాత్రి మన ఉత్తరమల్యాలో జరిగింది కదా. ఓ లింగోద్భవం కూడా చేస్తారా? ఓ బాగా పెద్ద పని కదా అది. చూద్దాం, ఆలోచన చేద్దాం. వారితో సంప్రదించండి, పరమేశ్వర గ్రహిస్తూ చూద్దాం. మంచి ఆలోచన, కానీ బరువుతో కూడుకున్నది, బాధ్యతలు చేసుకోవాలి. ఏ ఒక్కరో చేస్తే అయ్యే పని కాదు. సంప్రదించండి, చూద్దాం. ఏం తెచ్చావు ఆయన కష్టం? రేపు గిరిప్రదక్షిణగా వెళ్దాం, కానీ నేను చెప్పలేను. మీరు మాత్రం తప్పకుండా వెళ్ళండి, మంచిది కదా. అలా నేను శాశ్వతం కాదు కదా మీతో. ఈ పౌర్ణమికి వస్తావచ్చు, మరో పౌర్ణమికి వస్తాను, అలా ఆపుతామా? ఆపద్దు కదా, వెళ్ళాలి. సాధ్యమంత వరకు ప్రయత్నం చేస్తా. పరమేశ్వరుడు నాకు అదృష్టాన్ని కలిగిస్తే ఖచ్చితంగా వచ్చి పాల్గొంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురువు గారికి శతకోటి వందనాలు. మా గురువులు మీరే, ఎందుకంటే అడిగేవారు ఉన్నప్పుడే చెప్పేవాడికి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మా గురువులు మీరే, కాబట్టి మీకే శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, నరదృష్టి మనిషి ఏడుపు అంటారు, నిజమేనా తెలపగలరు? నరుని యొక్క దృష్టి మనిషి ఏడుపు ఉంటుందా? ఉంటుంది. మంచి మాట, మంచి మాట. నరదృష్టి ఉంది. ఎవరికి ఉందంటే ఆ దృష్టితో చూసేవాడికి వాడికే దృష్టి ఉంది. నేను చెడు భావనతో మిమ్మల్ని చూస్తున్నాను, అది నాకే ఉంది దృష్టి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకేమి లేదు. ఎందుకు? చెడ్డ భావనతో నేను చూస్తున్నా కాబట్టి నాది చెడ్డ దృష్టి. ఆ దోషం నాకే ఉంటుంది. అర్థమైందో లేదో మీకు? అర్థమైంది. అలా కాకుండా మీ మనసుతో ఒకసారి చెప్తా, నా మనసుతో చెప్తే మీకు అర్థం కాలే కావచ్చు. మీ మనసుతో ఎలా చెప్తానంటే, మీరు అనుకుంటున్నారు వీడికి ఎలా చెడు జరగాలా అని అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు నాకు ఆలోచన లేదు కదా, అంటే ఆ దృష్టి దోషం ఎవరుకున్నట్టు? అనుకున్న వారికే ఉంది దృష్టి దోషం. నిజమా కాదా? దృష్టి దోషం ఉంది, కానీ అనుకున్న వారికే ఉంది. ఎదుటి వారికి పడదు దృష్టి దోషాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏడుపు అంటారా? ఏడుపు కూడా ఉంది. ఎవరికి ఉంది? మనకెక్కడదండి? ఏడిచే వాళ్ళు ఏడుస్తారే, మనం ఏడుస్తామా? మీరందరూ నా గురించి ఏడుస్తున్నారు, నేను నవ్వుతున్నాను. నాకెక్కడ ఏడుపు? మీకున్నది ఏడుపు. మీ గురించి నేను ఏడుస్తున్నాను, నాకు ఏడుపు ఉంది. మీకెక్కడ ఏడుపు కదా? దీన్ని బట్టి ఎవరికి తీసుకోవాలి? ఎవరి భావన వారికి. ఏడిచే వాళ్ళు ఏడుచుకోవాలి. ఇంకొక మాట కూడా వస్తుంది, వెనకాతల ఉండి మాట్లాడేవారు ఉంటారు కొందరు, మన వెనకాల మాట్లాడేవారు ఉంటారు కొందరు. మూడో వ్యక్తి నరదృష్టి, ఏడుపు, వెనకాల మాట్లాడేవారు ఉంటారు, నీచమైన మాటలు. దానికి ఏం చెప్పారు పెద్దలు అర్థం? వెనకాల ఉండేవాడు మాట్లాడితే ఎప్పుడు మన వెనకనే ఉంటాడు, మనం ముందే ఉన్నాం కదా. వాడు వెనుకనే పాడైపోయి ఏముందా? మనమైతే ముందే ఉన్నాం కదా. అందుకు సంతోషించలేదు. నాయనకి ఏడుస్తున్నారని నువ్వెందుకు బాధపడుతున్నావు? ముందే ఉన్నావు కదా, సంతోషించు. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచి భావనతో తీసుకోవాలి ప్రతి విషయాన్ని, అది మనకు మంచి జరుగుతుంది. చెడు భావనతో తీసుకుంటే చెడు భావన ఉంటుంది. అందుకే పెద్దలు ఏమన్నారు? భావం తద్భవతి అన్నారు. నీ భావం ఎలాంటిదైతే అలాగే ఉంటుంది నీ జీవితం.
అలాంటిదే సిద్ధిస్తుంది నీకు. కాబట్టి ఇలాంటి విషయాల మీద మరీ ఎక్కువగా లోతుగా వెళ్ళి మీరు సమస్యలు తెచ్చుకోకండి. వాళ్ళు ఏడ్చిన ఏడుపు ఏమిటో తెలుసా? మీరు బాగా ఎదగాలని ఏడుస్తున్నాడు ఎదుగువారు. మీరేమనుకుంటున్నారో తెలుసా? మరో అర్థం ఇది. నేను చెడిపోవడానికి వీళ్ళందరూ ఏడుస్తున్నారంటే నిజంగానే చెడిపోతాం. కానీ వాళ్ళు ఏడ్చేది ఎందుకు ఏడుస్తున్నారు? నువ్వు బాగుండాలి ఏడుస్తున్నారు. అది నీకు లేదు ఆ జ్ఞానం. ఇలా ఎందుకు అనుకో? ఇలా అనుకో, ఈ భావనతో అనుకో, బాగుంటావు. ఏడుపు కూడా అంతే. నేను బాగుండాలని ఏడుస్తున్నారు ఎదుటి వాళ్ళు. నా మీద ఎంత ప్రేమో వీళ్ళకు, నేనంటే ఇంత ఇష్టమా వీళ్ళకు అన్న భావన నీకు కలిగితే నీకు చెడు జరుగుతుంది. ఏదైనా మంచి భావనతో చూడండి, అంతా మంచి జరుగుతుంది. అర్థమైంది కదా? ఉందా అన్న ఏడుపు? దృష్టి ఉందా? లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి.